అప్పుడు అంటున్నాడట, నువ్వు ఎవరి జోలికి వచ్చావు తెలుసా? నా ఫ్రెండ్ జోలికి వచ్చావు. దేవునితో స్నేహం చేస్తున్న వాడి జోలికి వచ్చి వాడి కుటుంబాన్ని కానీ, వాడి భక్తిని కానీ, వాడి విశ్వాసాన్ని కానీ పాడు చేయాలనుకుంటే సీన్లోకి ఎవరు ఎంటర్ అవుతారంటే, ఆకాశాన్ని త్యాగతో కొలిసేవాడు, నీటిని దోషులతో తీసేవాడు, మట్టినంతా కూడా ఒక పాత్రలో వేసేవాడు, తన ధనాగారంలో నుంచి గాలిని రవ్వించగలిగిన వాడు, పర్వతాలను తూచేవాడు దిగుతాడు, ఆకాశమంత సింహాసనం మీద కూర్చొని భూమి మీద పాదపీఠం పెట్టి ఎవడరా నువ్వు నా ఫ్రెండ్ జోలికి వస్తా అంటాడు. తట్టుకోలేవు. నీ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉన్నా, ఎంత బంధుబలంగా ఉన్నా, మీ ఆవిడని తీసుకొని వెళ్ళిపో, వీటితో పాటు వెళ్ళిపో, అన్ని పట్టుకొని వెళ్ళిపో అన్నాడట. ఎందుకని ఎవరి జోలికి వచ్చారు? అతను దేవుని స్నేహితుడైన అబ్రహాం. మీరు లోకంతో స్నేహం చెయ్యొద్దండి. ఎందుకంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటారో తెలుసా? అక్కడ ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అంటాడు. లోకంతో స్నేహం చేస్తే నువ్వు ఎవరికి చెడిపోతున్నావు? దేవునితో స్నేహం చెడిపోతున్నావు. లోకంలో ఏముంటుందో తెలుసా? నేత్రాశ ఉంటుంది, శరీరాశ ఉంటుంది, జీవపు డంబం ఉంటుంది. ఈ మూడింటికి నువ్వు ఒకవేళ ఎడిక్ట్ అయిపోయి, ఎంత అందంగా ఉందని అమ్మాయి వెనక తిరుగుతున్నావు, ఎంత బాగున్నాడని అబ్బాయి వెనక తిరుగుతున్నావు, డబ్బు కోసం, పేరు కోసం, పదవి కోసం, దేవుడి కంటే ఎక్కువగా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. అర్థమవుతుందండి? అప్పుడు నువ్వు ఎవరికి వ్యతిరేకం అవుతున్నావు తెలుసా? దేవునికి వ్యతిరేకం అవుతున్నావు. దెబ్బ తగులుతానే ఉంటాయి. అర్థమైందండి? మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడు చెప్పండి? తాగి పడిపోయిన భుజం మీద వేసుకొని తీసుకెళ్తాడు, వదిలేస్తాడు. ఒకవేళ వాళ్ళు వామిటింగ్ చేసుకుంటే కడుగుతాడా? కడగడా. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్ తప్పు చేసినా ఆడు అడ్డు వెళ్తాడా? అడ్డు వెళ్తా గొడవైనప్పుడు. ఎక్కడి నుంచి వస్తుంది అది? స్నేహం. దేవుడితో నువ్వు స్నేహం చేయడం మొదలు పెట్టిన తర్వాత, దేవుడు నీతో స్నేహం చేయడం మొదలు పెట్టిన తర్వాత, నీ ప్రతి విషయంలో ఆయన అడ్డుపడతాడు. నీ శత్రువుతో దెబ్బలాడతాడు, నీకు విరోధంగా లేచే వారికి అడ్డుపడతాడు. ఒకవేళ నువ్వే ఆయనకి విరోధం అయిపోతే నీ శత్రువులకు నువ్వేమైపోతావు? లోకుడు అయిపోతావు, బలహీనుడు అయిపోతావు. ఎప్పుడైతే నీకు దేవుడికి గొడవ అయింది అని తెలిసిందో సాతాను ఎంటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వాడు మామూలుడు కాదు. బట్టలు ఎంత ముందర బండకేసి ఉతికి వారికి గుర్తుందా? వీడు ముళ్ళ కంపలకేసి ఉతుకుతాడు. ఉంటాయి, చెరిగిపోతాయా? వేసుకోవడానికి కూడా పనిచేయవు. నీ రక్షణ అనే వస్త్రాన్ని చింపేస్తాడు, పరిశుద్ధత లేకుండా చేసేస్తాడు, నీతి లేకుండా చేసేస్తాడు, దేవుని మీద నమ్మకం లేకుండా చేసేస్తాడు. ఎలా జరిగిద్దో తెలిసే పరిస్థితి. నిజంగా నా ఫ్రెండ్కి నా మొఖం చూపించుకోలేను,